ఇదిగోండి చిన్న వీడియో చూపిస్తున్నాను మా ఇంటి ముందండి. 7, 7:30కి అసల టిఫిన్‌ల కోసం ఎంత అల్లల్లాడిపోతున్నారో అండి. అదిగో అదొకటండి. అది బయట తినకూడదని మేము ఎన్ని చెప్తున్నారు. నేనొక్కతినే కాదండి బోలెడు మంది యూట్యూబుల్లో చెప్తున్నారండి. స్కూల్‌కెళ్ళి పిల్ స్కూల్‌కెళ్ళి పిల్లలకు కూడా బయటే టిఫిన్‌లు పెట్టేసి బ్యాగుల్లో ప్యాక్ చేస్తున్నారు. మనమే ఎలా ఉంటే మరి పిల్లల సంగతి ఏంటంటారు? ఇగో ఇక్కడ ఈ ఈ ఇక్కడ చూపించిన దాని దగ్గరండి రూ. 25 టిఫిన్ అండి ఈయన. రూ. 5 తగ్గింది, రూ. 10 తగ్గింది కదా అని ఫ్రీగా వత్తే ఫినాయిల్ తాగినట్టుందండి. చిన్న పిల్లలకు కూడా తిండి పెట్టేసి ఇక్కడే అదిగోండి ఆడు తినేసి నుంచున్నాడండి. ఆ పొట్టలు పెంచేస్తున్నారు కానీ బయట తినటం మానట్లేదండి. మరి ఇంట్లో ఆడోళ్ళు ఏం చేస్తున్నారో, మగోళ్ళు ఏం చేస్తున్నారో తెలీదండి. పిల్లలు చాలామంది ఇక్కడ తీసుకొచ్చి ఇది పెడతాం మతలబు హాస్పిటల్‌కి పోతున్నారండి. లక్షలు లక్షలు కానండి. ఆరోగ్యం కాపాడుకోండి ఇంట్లో చేసుకోండి అంటే మరి అంత బద్ధకం మన తల్లిదండ్రులు మనల్ని ఇలా బయటిచ్చి కొనిపెట్టి పెంచారండి. అది ఎందుకు ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి ఏదైనా అలా తినకూడదంటే అది తప్పండి. అదిగో ఇలా అయితే ఆ పిల్లోడికి చూడండి అదిగోండి. కొంతమందికి ఇంటికి ప్యాకులు చేసి పట్టుకెళ్ళిపోతున్నారండి పిల్లలకి. ఆడోళ్ళు మరి ఇంకా అదిగోండి ఆ ప్యాక్ చేసి పిల్లలకి ఇంటికి టిఫిన్ ఏదో ఫ్రీగా వచ్చినట్టు వెళ్ళిపోతున్నారండి. ఇదండి ఇలా ఉందండి మన వ్యవస్థ అండి. అందుకు నాకు సరదాగా అనిపించి పెడుతున్నాను. ఇప్పుడు హాస్పిటల్‌కి రూ. 1,00,000 ఖర్చంటే అబ్బా! మాకు రూ. 1,00,000 అయింది మంచి డాక్టర్ చూపించామంటున్నారండి. ఇక ఈ పళ్ళు కొట్టు ఉంది కదండీ! ఈవిడ దగ్గర ఎవడో కొండ ఎక్కువండి. కాకపోతే ఇగో ఇయన్నీ తినటానికి ఇలాంటి ఆటిలకే ఎక్కువ వెళ్తాయండి ఎక్కువ. ఏదంటే అండి మైదా అనండి, పంచదార అనండి, ఆ నూనె దేవి, దేవి, దేవి అందులోనే తినటానికి ఇష్టపడతారు కానీ ఎందుకు ఎంతమంది పెడుతున్నారు నేను ఎన్ని సార్లు చెబుతున్నానండి. ఇదిగోండి మా ఇంటి ముందు ఇది వ్యవస్థ అండి. నన్ను జాలిగా చూస్తారండి. నేనెప్పుడు టిఫిన్ తినలేదనుకుంటారేమో అండి. ఆళ్ళు సన్నంగా ఉంటాను కదండీ! ఆళ్ళందరూ తిని తిని ఇగోండి నిల్చోండి బండి మీద తినిపించేస్తున్నారు పిల్లకి. ఇదండి